నా యొక్క ఆంటీ గారి వరకు నీకు ప్రార్థన చేస్తున్నాను. ఆ రాజమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మరి తనకున్నటువంటి కిడ్నీ ప్రాబ్లంలో మీ స్వస్థత, మీ దక్షిణ హస్తం బిడ్డ మీద ఉంచి ప్రభువా యెహోవా రాఫాగా మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. అలాగనే మరి అంకుల్ డేవిడ్ రాజ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. కార్డియాక్ సర్జరీ జరిగింది, కానీ తగినంత శ్రద్ధ తను వహించకపోవడం చేత మరి ఇబ్బంది కలిగింది. మరోసారి ఆపరేషన్ కలగాలని వైద్యులు చెప్పారని మేము వింటున్నాం. ప్రభా, నీ దాసుని మీరు దర్శించి మీరు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే చెల్లి రాజేశ్వరి యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అనారోగ్యం వయసు మీద పడుతుంది, పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి కనుక ఆ ఇరువురి యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు చక్కజేసి వారిని ఆరోగ్యవంతులుగా మీరు మలచాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే సోదరి పార్వతమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. రిమ్స్ లో ఉండగా త్వరగా నయమై తన గృహానికి తను చేరడానికి కావాల్సిన కృప మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. పాప సుష్మా కొరకే ప్రార్థన చేస్తున్నాము. నాయన, మరి తన చిన్న ప్రాయంలో తను ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులు తనకెంతో మానసిక ఆందోళన కలిగిస్తుండగా దానికి తోడుగా మరి నేను జరిగినటువంటి యాక్సిడెంట్ లో కూడా మీరు కాపాడారు. బిడ్డను మీరు భూమి మీద నిలిపి ఉంచినందుకు మీకు స్తోత్రములు. కానీ ప్రభువా, మరి ఆ గాయాలన్నీ మాన్పివేయబడి ఆరోగ్యవంతురాలుగా నిన్ను సేవించడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులను ధైర్యపరచండి. ఈ ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొని పోరాడడానికి కావలసిన శక్తి వారికి ఇవ్వండి నాయన. అలాగనే మరి ఈరోజు తన యొక్క పుట్టినరోజు అయి ఉండగా నాయన మీరు ఇచ్చిన మరికొక నూతన సంవత్సరం కొరకు మీకు వందనములు. ఈ నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన దీవెనలతో బిడ్డను మీరు కప్పమని ఆశీర్వదించమని, తనకు అనుగ్రహించిన చిన్న బిడ్డను కూడా మీరు దృష్టించాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే మా సోదరుడు లక్ష్మణ కొరకు ఆయనకి ప్రార్థన చేస్తున్నాను. మరి మా కంట ఆపరేషన్ జరిగి ఉండగా బిడ్డను మీరు ముట్టండి ప్రభువా, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. అలాగనే మా మధ్య సులువైన ప్రసూతి కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీలు ఉన్నారు, వారికి సులువైన ప్రసూతులు ఇవ్వండి. పిల్లలు లేని బాధపడుతున్న భార్యాభర్తలు కూడా కొంతమంది ఉన్నారు ప్రభువా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు మీరు పండించాలని ప్రార్థన చేస్తున్నాను. మరి నరసాపురంలో మీరు జరిగిస్తున్న కూడికలను బట్టి మీకు వందనములు. గతించిన రాత్రి కూడికను ఎంతో జయకరంగా జరిగించారు. నిన్న ఉదయం కూడా మీరు కూడికను ఈ నామ మహిమార్థం జరిగించినందుకు మీకు వందనములు దేవా. మరి ఈ రాత్రి కూడా ఆ కూడిక చక్కగా జరగడానికి అనేకులు వచ్చి నీ వాక్యం విని రక్షింపబడి ప్రభువా మార్పు చెందడానికి కావలసిన కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, సహాయం చేయండి. చేరి వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. తమ్ముడు శ్యామ్ తన దగ్గర నుంచి వివాహం కొరకు శ్రీకాకుళానికి వచ్చి మాతో కలిసి ఆరాధించడానికి వచ్చిన మా సహోదరి పాప కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా దీవించి వర్ధన చేయండి. ప్రతి అక్కర అవసరం మీరు తీర్చండి. అలాగనే మా ప్రియులు నాయన అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరిని పేరు పేరును దీవించండి నాయన. వారి అక్కర్లు తీర్చండి. పిల్లల పరీక్షలు రాశారు, మంచి రిజల్ట్స్ కొరకు ప్రభువా బిడ్డలు మీరు సిద్ధపరచాలని మీకు ప్రార్థన చేస్తున్నాను. కనికరించి కృప చూపండి. ఆర్థిక సంక్షోభాల నుంచి విడిపించండి. శరీర దౌర్బల్యాల నుంచి మీరు విడిపించండి. మానసిక ఒత్తిళ్ల నుంచి బిడ్డలను విడిపించండి. నీ వాక్య ప్రత్యక్ష చేత వారి హృదయాలను నింపి నడిపించి మీరే మహిమ పొందుదరని మమ్మల్ని మేము నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ వారమంతా మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచిన ఈ కూడికలన్నింటిలో కూడా మీ సన్నిధిని సమృద్ధిగా అనుభవించడానికి కావలసిన కృపనిత్తురని యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనమందరము ఎరిగిన ఒక పాట, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడు. పల్లవి ఒక 2 చరణాలు మాత్రమే పాడుకొని మనం దేవుని వాక్యాన్ని విందాం. విశ్వాసిని భాగ్యమెంతో గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభు విమోచించిన నిన్ను పోలిన
ప్రియులారా, గతించిన కొద్ది దినాలుగా మీ ఎదుట దేవుని వాక్యంతో పరిచయం చేసే సమయాలు వచ్చినప్పుడు సంఘమును గూర్చిన చాలా విషయాలు మనం వింటూ వస్తున్నాము. అదే నేను మీకు ప్రకటిస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా మరొక ప్రాముఖ్యమైన విషయం మనం ఆలోచించబోతున్నాం. అందుకొరకు ఒకే ఒక్క వచనాన్ని చదువుతాను. ఆ వచనమే మరలా చివరిలో మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఇలా వ్రాసి ఉంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రియులారా, ఈ వచనం మధ్యలో ఉంచుకొని మనమందరము కలిసి ఒక వాక్య వర్తమానాన్ని మనం విద్దాం. ఈరోజు నేను చెప్పబోయే నా వర్తమానానికి కీలకమైన వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయం. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ఎదురుగా ఉంచండి. కొరింథీ పత్రికలో మనం చదివిన వచనాన్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే నా వర్తమానములకు పేరేమిటి అంటే, సంఘములో నీవెవరు? దేవుని సంఘములో నీవు ఎవరివి? అది నీకు ముందు తెలియాలి. కొంతమంది మేము సంఘములో ఉన్నాము, మేము క్రీస్తుతో ఉన్నాము, మేము సంఘములకు చెందిన వారము, మేము క్రీస్తుకు చెందిన వారము అని అనుకుంటున్నారు. సరే, అనుకోవడంలో తప్పులేదు. కానీ నువ్వు నిజముగా క్రీస్తుతో, నీవు నిజముగా సంఘముతో ఉన్న వ్యక్తివేనా అన్నది ప్రశ్న.
ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు తనతో పాటు చాలా మంది మనుషులు ఉన్నారు. కానీ వారందరూ తనకు చెందిన వారు కారు. అందుకనే ఆయన వారి తట్టు తిరిగి ఇలా చెప్పవలసి వచ్చింది. ఏమని చెప్పారో చదువుతాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును మీరు గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చెయ్యును అని చెప్పారు. అంటే చాలా మంది మనుషులు వారు యేసుతో ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ వారు యేసుకు చెందిన వారు కారు. యేసును వెంబడిస్తున్నట్టుగా, యేసుతో ఉన్నట్టుగా కనబడుతున్నారు, నిజానికి వారు యేసుతో లేరు. వారు యేసును నిజంగా వెంబడించడం లేదు. ఈ రోజున కూడా అంతే. మేము సంఘములో ఉంటేవి, మేము యేసుతో ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నాము, కానీ మనం క్రీస్తుకు, ఆయన సంఘములకు చెందిన వారమేనా? అలా అయితే సంఘములో మనము ఎవరమో మనల్ని మనం పరీక్షించుకోవాలి. తాను నిలుచున్నాను అని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను క్రీస్తులో ఉన్నాను అనుకునేవాడు, నేను సంఘములకు చెందినవాడును అని అనుకునేవారు, అది నిజమేనా? అది సరైనటువంటి వైఖరితోనే బ్రతుకుతున్నామా? ఇది మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం పెట్టుకొని ఆలోచిస్తే యేసుతో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూపిస్తాను. అందులో ఎన్ని రకాల మనుషుల్లాగా మనం ఉండకూడదో, ఎన్ని రకాల మనుషుల్లాగా మనం ఉండాలనో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుతో ఉన్న మనుషులు, ప్రియులారా, ఆ తలంపును ఆధారంగా చేసుకుని యేసుతోనూ సంఘములో ఉన్న మనుషులు ఎట్లాంటి వారు ఉంటారు, మనం ఎట్లాంటి వారికి వలె ఉండాలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ యోహాను సువార్త 6వ అధ్యాయం అట్లా మీరు తెరిచి పట్టుకోండి. అక్కడక్కడ ఈ అధ్యాయంలో ఎలాంటి మనుషులు ఉన్నారో నేను మీకు చూపించి నేను నా వర్తమానాన్ని మీకు అందిస్తాను. చూడండి, 2వ వచనం ఇలా రాస్తుంది. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనములు ఆయనను వెంబడించిరి. ప్రియులారా, ఈ వచనం నాకు ఏమి చెబుతుంది అని అంటే, యేసుతో పాటు ఎవరున్నారు అంటే క్యూరియస్ పీపుల్, చాలా ఆసక్తి గల మనుషులు ఉన్నారు. ఏంటి వీరి ఆసక్తి? యేసు ప్రభు వాక్యం చెప్పాడు, అది తమ జీవితాలకు పరివర్తన కలిగిస్తుంది, మేము ప్రయోజకులం అవుతాము, మేము పాపక్షమాపణ పొందుతాము, నిత్య రాజ్యానికి మేము వారసులమవుతాము, మేము పరివర్తన చెందుతాము, మా జీవితాలు మరి కొంతమంది మీద ప్రభావం చూపిస్తాయి అనే ఆలోచనతో ప్రభుని వెంబడించిన వారు కాదు. వారు యేసుతోనే ఉన్నారు, ప్రియులారు యేసుని వెంబడిస్తున్నట్టుగానే ఉన్నారు. కానీ వారు ఎవరో తెలుసా? ఆయన చేసిన సూచక్రియలను, ఆయన చేసిన స్వచ్ఛత కార్యాలను వీరిని చూచి ఆయన వెంబడిస్తున్నారు. ఇంకా ఏం జరుగుద్ది, ఇంకా ఏం చేస్తాడు, ఇంకా మేము చూడాలి అనేటువంటి వారి దగ్గర ఎవరి ఉత్సాహం కనబడుతుంది. వినండి, ఇంకో మాట చెప్తాను. ఉత్సాహం కోరుకోవడం అది మంచిదే, కానీ దాని వెనకాల ఉజ్జీవపు ఆలోచన ఉండాలి. దేవుని వాక్యము చేత, దేవుని యొక్క కుమారుడి యొక్క పరిచర్య ద్వారా అంతరంగంలో వేడుకలకు రావాలి, నేను ఒక పరివర్తన చెందాలి అన్న ఆ ఉజ్జీవపు ఆలోచన లేకుండా కేవలం ఉత్సాహం మాత్రమే ఉంటే అది సరిపోదు. ఈ రోజున వినండి, ఆ రోజున ఎలాంటి మనుషులు ఉన్నారో నేడు కూడా అలాంటి మనుషులే ఉన్నారు. ఎప్పటి వరకు దేవుడి కార్యాలు చేశాడు అది మేము చూసాము, ఎప్పటి వరకు దేవుడి కార్యాలు చేశాడట అది మేము విన్నాము, ఇంకా దేవుడు ఏం చేస్తాడో చూస్తాం, అది చూసి మేము ఆనందిస్తాం, అందులో మేము సంబరపడతామని. వినండి ప్రియమైన స్నేహితులారా, వారు కనపరిచేది కేవలం ఉత్సాహం మాత్రమే కానీ, వినండి ప్రియమైన మిత్రులారా, వారి ఉత్సాహము లోపల అది ఉజ్జీవం మిస్ అయింది అనే తలంపును మీరు ఆలోచనలో పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు నీ గురించి ఒక్క మాట.
దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సంఘములో ఒక సభ్యుడుగా, ఒక సభ్యురాలుగా ఎవరి నీ గురించి నీవు అనుకుంటున్నావు కదా. అసలు నువ్వు ఎలాంటి వ్యక్తివి? అసలు ప్రభుని వెంబడించిన వెనకాల ఆయన కార్యాలు చూడాలని, ఆయన చేసిన సూచక్రియలు చూడాలని, ఆయన జరిగించిన కార్యాలు అనుభవించాలన్న కేవలం ఉత్సాహం మాత్రమే మిగిలిందా? లోపల ఏమైనా ఉజ్జీవము నీ లోపల ఉందా? అసలు ప్రభుతో ఉన్న వ్యక్తివి నీవు ఎవరవో నీకు తెలియాలి. నీవెవరు? సంఘములో నీవు ఎలాంటి దానివి ఇది నీకు తెలియాలి. ఆ రోజున ప్రభు వెనుక క్యూరియస్ పీపుల్ ఉన్నట్టుగా ఈ రోజున కూడా వినండి ప్రియులారా, సంఘములో క్రీస్తుతో పాటు క్యూరియస్ పీపుల్, అలాగే ఉత్సాహాన్ని కేవలం వ్యక్తపరిచే మనుషులు, లోపలైతే ఉజ్జీవం లేదు, వారు చాలా నిర్జీవంగా కనబడుతున్నారు. వినండి, అందుకనే అలాంటి మనుషుల గురించి సాక్షి సంఘంతో ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆయన 1వ వచనంలో అంటాడు కదా, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే అని అన్నాడు. నువ్వు చూడడానికి జీవించినట్టున్నావు కానీ నీ లోపల జీవం కనబడడం లేదు. వినండి ప్రియమైన సహోదర సహోదరులారా, క్రీస్తుతో ఉన్నటువంటి వారు ఇలాంటి ఉత్సుకతను కనపరిచే వాళ్ళు, ఉజ్జీవము లేకుండా వాళ్ళు నిర్జీవ స్థితిలో ఉండేటువంటి వారు ఎవరి యేసుతో ఉన్నారు, సంఘములో కనబడుతున్నారు. ఇది ఒక రకమైన మనుషులు. రండి, రెండో రకమైన మనుషులను చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాను చూడండి. ఏంటో తెలుసిన, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన బలవంతముగా పట్టుకొనబోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఇంతకీ వీళ్ళెవరండి అంటే, వినండి ప్రియులారా, వీళ్ళు తప్పుడు ఆసక్తిని కనపరిచే వాళ్ళు, ఫాల్స్ ఇంథూసియాజం. వీళ్ళ దగ్గర ఇంథూసియాస్టిక్ మైండే ఉంది, చాలా ఆసక్తినే కనపరుస్తున్నారు కానీ వారి ఆసక్తి తప్పుడు ఆసక్తి. వారి ఆసక్తి తప్పుడు ఆసక్తి. ఏది తప్పుడు ఆసక్తి అంటే, యేసు ప్రభు లోకానికి వచ్చింది వినండి ప్రవక్తగా సందేశం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ప్రవక్త అని వారు నిజంగానే గమనించారు. గమనించక్కడ ఆగలేదు. నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్తున్నారు. సరే, ప్రవక్తని గ్రహించారు, మంచిదే, కానీ వెంటనే ఏమంటున్నారు చూడండి, రాజుగా చేసేద్దాం ఈయన్ని. నిజంగా యేసు ప్రభు రాజుగా ఉండడానికే వచ్చాడు, అందులో అనుమానమే లేదు. ఆయన పుట్టినప్పుడే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏమని వచ్చారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన పూజించడానికి వచ్చాము అన్నారు. ఆయన రాజుగా ఉండడానికే వచ్చాడు, అందులో ఏం అనుమానం లేదు. కానీ అతను రాజుగా చేయబడవలసింది మనుషుల యొక్క ప్రోద్బలం చేతనో లేకపోతే మనుషులు ఇచ్చిన ఏమైనా అవకాశాల వలన ఆయన రాజు అవ్వడు. ఆయన రాజుగా సింహాసనం దగ్గర వెళ్ళడానికి అతను శిలువ గుండా ప్రయాణం చేయాలి. అది తన తండ్రి చిత్తం. సింహాసనం వరకు పోయే ముందు నువ్వు శిలువ మీద ఎక్కాలి, అలాగే నువ్వు రాజు అవ్వాలి. కానీ ఆనాటి ఈ మనుషుల యొక్క అభిప్రాయం ఏంటో తెలిసిన, మేము రోమీల కబంధస్తాల కింద నలిగిపోతున్నాము, మేము ఈ లోక సంబంధులైన ఈ రోమీల పాలనలో నలిగిపోతున్నాము, కాబట్టి మాకు ఈయన రాజు అయితే ఇప్పుడే మాకు మంచి భోజనం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు అతని చేత ఉండగా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పంతులు తీర్చి కూర్చోబెట్టి మా కడుపులు నింపాడు. వీరేమనుకుంటున్నారో తెలిసిన ప్రియులారా, కడుపును నింపేవాడే మాకు రాజు అయితే మంచిదనుకుంటున్నా. యేసు ప్రభు రాజు అవుతాడు, ఎట్లనో తెలుసా, హృదయాలను ఏలే రాజ్యం వాళ్ళు కానీ కడుపును నింపే రాజు కాదు. హృదయాలను ఏలే రాజు కావాలి. కనుక వినండి, కనుక వీళ్ళు ఆసక్తి కనపరుస్తున్నారు, అతను రాజుగా చేయాలనుకుంటున్నారు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. పౌలు కాలంలో కూడా రోమీలకు పత్రిక రాస్తూ ఈ యూదులట వీరు చాలా ఆసక్తినే కనపరుస్తున్నారట, కానీ వాళ్ళు తప్పుడు ఆసక్తి అన్నాడు. చూపిస్తాను చూడండి. రోమీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం ఇలా రాసి ఉంది, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిస్తున్నాను, అయినను వారి ఆసక్తి చెప్పండి
జ్ఞానానుసారమైంది కాదు. యేసు రాజవ్వాలి అన్న ఆసక్తి మంచిదే, కానీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారికి శ్రమపడే మెస్సీ అర్థం కాలేదు, పరిపాలించే మెస్సీ అయిపోతే మంచిది అనుకుంటున్నారు. ఆయన పరిపాలించే మెస్సీ అవుతాడు, దానికి ముందు శ్రమపడే మెస్సీయా కావాలి కదా. యెషయా గ్రంథం చదువుకున్న వీరికి శ్రమపడే మెస్సియా గురించి వాళ్ళకి తెలియాలి, అలాగే పాలించే మెస్సియా గురించి కూడా తెలియాలి. మరి యేసు పాలించేవాడు అవ్వాలంటే ముందు శ్రమపడేవాడు కావాలిగా. కనుక వీళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. సోదరి స్నేహితులారా వినండి, ఇప్పుడు మీకు ఆ మాట చెప్తాను. ఈ రోజున క్రీస్తుతో సంఘములో ఉండేటువంటి చాలా మంది మనుషులు వీళ్ళకి తప్పుడు ఆసక్తులు ఉంటాయి. ప్రార్థనా పరుల్లాగా ప్రార్థనలు కనబడతారు, దేవుని కార్యక్రమాల మీద నిజముగా ప్రేమ ఉన్నట్టు కార్యక్రమాల్లో కనబడతారు, వాక్యమును ప్రేమిస్తున్నట్టుగా ఏమంటే వాక్యం పట్టుకుని కనబడతారు, సువార్త సేవ చేయాలన్న భారం ఉన్నట్టుగా ఏమంటే సేవలో కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆసక్తి అది జ్ఞానానుసారమైందేనా లేకపోతే అజ్ఞానముతో కూడిందా? ఇది ఎవరికి వాళ్ళకే తెలియాలి. వినండి ప్రియులారా, సేవ చేయాలి, బైబిల్ స్టడీలో ఉండాలి, ప్రార్థన కూడికలు ఉండాలి, సువార్త పనిలో ఉండాలి. ఈ వీటి యందు మన కనపరుస్తున్న ఆసక్తి వెనుక అది జ్ఞానానుసారమైంది. వీటన్నిటి వల్ల దేవుడి మహిమ పొందాలి, నేను పరివర్తన చెందాలి, నేను మరి కొంతమంది మీద ప్రభావితం చేయాలి అనేటువంటి ఆశ అది మనకుంటే అప్పుడు మనకున్న ఆశ అది వినడానికి సరైన ఆసక్తి అవుతుంది, లేకపోతే అది ఫాల్స్ ఎంతూసియాజం అవుతుంది. కనుక యేసుతో ఆ రోజు ఉన్న మనుషులు ప్రియులారా, ఒక రకం మనుషులు క్యూరియాసిటీతో ప్రభుని వెంబడిస్తున్నారు, ఉత్సాహంతో ఉజ్జీవం లేకుండా. మరికొంతమంది వినండి తప్పుడు ఆసక్తితో వెంబడిస్తున్నారు, వారికి జ్ఞానానుసారమైన ఆసక్తి లేకుండా. ఇది రెండు రకాల మనుషులు. ఈ రెండు రకాల మనుషుల్లాగా కూడా మనం ఉండడం అది వాక్యానుసారం కాదు. అమ్మవాడు ఎవడో చూడండి, మన మధ్య హీరో లాగా నడుస్తున్నాడు, వీడికి వచ్చి ఆపండి, ఒక దగ్గర కూర్చోబెట్టండి, అలవాటు చేయాలి వాడి ఒక దగ్గర కూర్చోబెట్టరా తల్లి. వినండి, వాడి కాడు కింద చక్రాలు ఉన్నాయి, నా కాడు కింద కూడా చక్రాలు ఉన్నట్టు. నేను కూడా ఊర్లంబడి పోతాగా అక్కడక్కడ మీటింగులకి వీడు మందిరంలో కాళ్ళ కింద చక్రాలు పెట్టుకుని పరిగెడుతున్నాడు వీడు. సరే సరే వినండి ప్రియమైన స్నేహితులారా. నెంబర్ 3, మూడో రకం మనుషులు ఎవరో చదువుతాను చూడండి. 21వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఇక్కడ నాకు కొంతమంది కనబడుతున్నారు ప్రియులారా, ఇష్టపడిన మనుషులు, యేసును తన దోణిలో చేర్చుకోవడానికి ఇష్టపడిన మనుషులు. వీరిని ఏమంటామంటే రిసెప్టివ్ పీపుల్ అంటాం. వీరు అంగీకరించే మనుషులు. యేసు ఎవరో అర్థమైంది, ఆయన చేసిన కార్యాలు మీరు గ్రహించారు. గ్రహించిన తరువాత యేసును తమ దోణిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ ఇష్టపడిన కారణం చేత వారి దోణి ఏ గమ్యానికి చేరాలో ఆ ప్రదేశానికి చక్కగా వెళ్ళిపోతుందా దోణి. ప్రియమైన చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, నీ జీవిత దోణి అది ఏ గమ్యానికి చేరాలో ఆ గమ్యానికి చేరాలి అనంటే యేసు నీ జీవితం అనే దోణిలోనికి రావాలి. ఎక్కించుకో నీ జీవిత దోణిలోనికి. ఆ ఎక్కించుకోవడానికి కొంచెం ఇష్టపడు. ఆ ఇష్టపడే ముందు ఆయన చేసిన కార్యాలు గ్రహించు. ఆయన చేసిన కార్యాలు గ్రహించే ముందు ఆయన ఎవరో తెలుసుకో. ఈ 12 మంది అపోస్తలులు, వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా గాలి తుఫాను వచ్చినప్పుడు భీతిల్లగా వారి మధ్యలోనికి వచ్చినప్పుడు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారికి అభయమిచ్చి నిలబడిన యేసును ప్రియులారా తమ దోణిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. వినండి ప్రియులారా, అందుకే వారు చేరుకోవలసిన గమ్యానికి చేరుకున్నారు. యేసుతో ఉన్నావు, సంఘములో ఉన్నావు, కానీ నీ జీవిత నావలో యేసు ఉన్నాడా? నీ జీవితము నావలో లేక నీ జీవితాన్ని ఆయన ఏలుబడి చేయవాడుగా ఉన్నాడా? ఇది మనం ఆలోచించాలి. నా ప్రతి కదలిక, నా ప్రతి ఆలోచన, నేను చేసే ప్రతి కార్యము దీని వెనకాల నా యేసు అజమాయిషీ ఉంది. నా యేసే ఏలుబడి చేస్తున్నాడు.
వినండి, యేసు అతిమాయిష్యంలోకి వెళ్ళిన జీవితాలు అవి చేరవలసిన గమ్యానికి చక్కగా చేరిపోతాయి. వినండి ప్రియులారా, నీ గమ్యం ఏంటి? నీ గమ్యానికి నీ జీవితం అది ప్రయాణం చేస్తున్నప్పుడు వినండి ప్రియులారా, దానికి యజమానిషి యేసుకే మనం ఇచ్చామా అన్నది అందరం ఆలోచించవలసిన మాట. నేను ఇదివరకు చెప్పిన ఆ 2 రకాల మనుషుల్లాగా ఉండకూడదు, కానీ ఈ రకం మనుషులాగా మనం ఉండాల్సిందే. ఇష్టపడదాం, ఆయన ఏలుబడిని ఇష్టపడదాం. ఆ ఇష్టపడిన వారు ఏమంటారో తెలిసిన ప్రియులారా, తండ్రి వినండి, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నువ్వు నా జీవితాన్ని ఏలండి ప్రభువా, నా జీవితాన్ని నడిపించండి నాయన, నా జీవితంలో నువ్వు కేంద్రం కా అని అడుగుతాం. నా జీవితాన్ని ఇరుసువైపోదేవా, నా చర్యలు, నా ఆలోచనలు, నా నడవడికలు, నా కదలికలు అన్ని నిన్ను బట్టి జరగాలి ప్రభువా. అది నన్ను బట్టి కాదు, లోకముని బట్టి కాదు, దుష్టుని బట్టి కాదు, చెడు ఆలోచనలు కలిగిన వారిని బట్టి కాదు. నా జీవితం అంతా కూడా నువ్వు ఇరుసువైపోతే నిన్ను బట్టి నా జీవితం కదలికలు సంభవించాలి. వీళ్ళు రిసెప్టివ్ పీపుల్, వీళ్ళు అంగీకరించే మనుషులు. ఇలాంటి వారు ఆనాడు, ఈనాడు, రేపు కూడా సంఘాల్లో ఉంటారు. ఇలాంటి వారంటే దేవునికి బలి ఇష్టం. ఇలాంటి వారంటే ప్రభుకి చాలా ప్రేమ. వారి జీవితంలో జరబడి ఆయన చేయవలసిన కార్యాలు చేసి వాళ్ళు చేర్చవలసిన గమ్యానికే వారిని చేరుస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవలసిన 3వ సంగతి. రండి 4వ సంగతి జ్ఞాపకం చేస్తాం. 4వ సంగతి జ్ఞాపకం చేస్తాం. 24వ వచనం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూసినప్పుడు వారు చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుచూ కపెర్నహూముకి వచ్చారు. సముద్ర అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడెక్కడ వచ్చేసావు అని అడుగుగా యేసు, చూడండి ఇది అండర్లైన్ చేయండి, వీరు సూచనలను చూచడం వల్ల కాదు కానీ చూడండి, రొట్టెల భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. నేను చేసిన సూచక్రియలు చూచడం వల్ల కాదు కానీ రొట్టెల భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. మీరెవరండి అంటే శారీరకంగా ప్రభువుని వెతికేవారు, సెన్సువల్ సీకర్స్ అని అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళు ప్రభువుని ఎందుకు వెంబడిస్తారు అంటే వారి శరీర సంబంధమైనవేవో వారికి దొరకడం కొరకు వెతుకుతారు. వినండి ప్రియులారా, వీళ్ళకి ఆత్మ సంబంధమైన ప్రశ్న, వీళ్ళకి ఆత్మ సంబంధమైన ఆరాటం, వీళ్ళకి ఆత్మ సంబంధమైన పరిపూర్ణత, వీళ్ళకి ఆత్మ సంబంధమైన పరిపక్వత, దాని కొరకు ప్రభువులో వీళ్ళు ఉండరు, వాటి కొరకు సంఘములో ఉండరు. వీళ్ళు ఎందుకున్నారు అంటే వీళ్ళకి కావలసిందంతా ఒకటే, మా శరీరానికి ఏం దొరుకుద్ది, మా భావోద్రేకాలకు ఎలాగ తృప్తి దొరుకుతుంది. ఆకలి అమ్మ వింటున్నారా, అది మన భావోద్రేకాల్లో ఆకలి, దప్పిక, కోరిక, లేకపోతే మన ఇంద్రియాల నుంచి వచ్చిన తపనలు, ఇవన్నీ సెన్సేషనల్ ప్లెజర్స్. ఇవి తీర్చుకోవడానికే సంగమలో ఉంటాయి. ఇవి తీర్చుకోవడానికే మన ప్రభువుని వెంబడిస్తే మన సరిగా ప్రభువుని వెంబడించే వాళ్ళం కాదు. ఇలాంటి వాళ్ళు ఫిలిప్పీ సంఘములో పౌలు కనబడ్డారు. ఇలాంటి వారు ఫిలిప్పీ పట్టణంలో సంఘములో పౌలు కనబడ్డారు. వారి గురించి ఏడుస్తూ ఆయన ఇలా రాశాడు. చదువుతాను చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీకు చదువుతున్నాను 18వ వచనం నుంచి గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18లో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుతున్నారు. ఎంతసేపు భూ సంబంధమైన మనసు. వినండి ప్రియులారా, మన ఆలోచనలు, మన కార్యాలు అవి పర సంబంధమైనవా, అవి భూ సంబంధమైనవా అనేది ఎప్పటికప్పుడే ఆలోచించే వాళ్ళు సరిగా ప్రభుని వెంబడిస్తున్నవారు. కానీ శరీర సంబంధమైనవి నాకు తీర్చబడి నిమిత్తమే ప్రభుని వెంబడించే వాళ్ళు వీళ్ళు సెన్సువల్ సీకర్స్ అంటారు. వీళ్ళు శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికే ప్రభుని వెంబడిస్తున్నారు. అవన్నీ దొరికిన తర్వాత ఇక ప్రభువు కనబడడు,
వినండి ప్రియులారా, సంఘము కనబడదు, సేవకుడు కనబడడు. అది మరీ ప్రమాదకరమైన మెట్టు. ఈ మాట గమనించాలి. శరీర సంబంధమైన వాటి కొరకు యేసు ప్రభు దగ్గర రానక్కర్లా, మన తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తే సరిపోతుంది. శరీర సంబంధమైన దొరకడానికి మనం యేసు ప్రభునే నమ్మాల్సిన అవసరంలా. అమ్మ వింటున్నారా? ఎవరి స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్తే సరిపోతుంది. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? ఆత్మ సంబంధమైనవి సంపాదించుకోవడానికి. ఈ రోజున ఇటువంటి ఆలోచన లేకుండానే సంఘములో చాలా మంది సెన్షువల్ సీకర్స్ ఉంటున్నారు. వారు శరీర సంబంధమైనవి ఎట్లా గడుచుకుంటామా అని వెతుకుతూనే ఉంటారు. ప్రియులారా, వీళ్ళు ప్రమాదకరమైన మనుషులు. వీళ్ళకు లాగా మనం ఉండకూడదు. 4 సంగతులు చెప్పాను. ఇందులో ఒక రకంగానే ఉండాలి, 3 రకాలుగా ఉండకూడదట. సరే చూడండి, 28వ వచనం చదువుతాను. 28వ వచనం వినండి. వారు దేవునికి నేను జరిగించుటకు మేమేం చెయ్యాలి అని అడుగ్గా, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. సరే వీరెవరండి? మేము దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చెయ్యాలని యేసుని అడుగుతున్నారు. వీళ్ళు ఎవరో తెలిసిన ప్రియులారా, వీళ్ళని సందేహంతో విచారణ చేస్తున్నవారు. వీళ్ళని స్కెప్టిక్, వినండి ప్రియుల, స్కెప్టిక్ ఎంక్వైరర్స్ అని అంటారు. వీళ్ళ లోపలేదో సందేహం ఉంది, కానీ ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. అయ్యా, దేవుని క్రియ జరిగించడానికి మమ్మల్ని ఏం చేయాలి? మీరు చేసేదంటారా దేవుని క్రియ? మీ లోపల దేవుడు తన మీద విశ్వాసం పుట్టించాడే, అది ఆయనే మీ లోపల జరిగించిన క్రియ. కొంతమంది వారు కలిగిన విశ్వాసంలోకి ఇది మా సొంత క్రియ, మా సొంత ప్రయత్నం అని చెప్పి మేము ఎంత విశ్వాసంతో బతుకుతున్నామో అనుకుంటారు. ఒరి నీ లోపల ఉన్న విశ్వాసం నీది కాదురా సహోదరి, నీ లోపల ఉన్న విశ్వాసం నీది కాదు. ఆయన నీ లోపల జరిగించాడు. ఆయన మీద విశ్వాసం వచ్చడానికి ఒక ప్రక్రియ. కనుక ఇగో తన సత్యాలన్నీ నీ ముందుకు తెచ్చాడు, దాని మీద విశ్వాసం నిలుపు. అదే దేవుని క్రియ అంటే మీరు భలే ఎంక్వైరీలు బాగా చేస్తారు కానీ, అమ్మ వింటున్నారా, ఎంక్వైరీలు బాగా చేశారు కానీ ఇన్ఫర్మేషన్ గడించారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. వీళ్ళు మన మధ్యలో కూడా ఉంటారు. ఏదేదో చేసుకుందామని ఉంటుంది, మళ్ళీ సేవకులు చెప్పకపోతే ప్రమాదం అని మళ్ళీ మా దగ్గర చెప్పి మాతో మమ అనిపిస్తారు. ఏంటి రాజశేఖరు ఏమనిపిస్తారు? నిన్ను మాట్లాడుకున్నాం ఇలాంటి వాళ్ళ గురించి మమ అనిపిస్తారు. వెంటనే పని చేస్తే ఎలాంటి పని ఎందుకు చేసేవారంటే మా సేవకుడే ఇలా చెయ్యమని చెప్పాడని మా మీద చేస్తారు. అమ్మో, మీకు 2 చేతులు దాన్ని పెట్టియాలి. మీకు మాతో మమ అనిపించి మీరు ఆల్రెడీ మేము ఏదో చేసుకోవాలనుకున్నాం. ఏమంటే ఏదో అభిప్రాయం నీ లోపల ఉంటుంది, ఏమీ తెలియనట్టు నంగనాక్షలాగా మళ్ళీ అడుగుతావు. మళ్ళీ నీవేదో అజ్ఞానంతో చెప్పేస్తే అవన్నీ ప్రకారం చేసి ఎందుకు ఎవరా చేయమన్నానంటే మా సేవకులు చెప్పినారు. ఇట్లా వద్దు ప్రియులారు, అది మంచిది కాదు. నువ్వు ఒక సందేహంతో ఏదైనా ఒక సంగతిని గురించి నువ్వు విచారణ చేస్తే దానికి కావలసిన సమాచారం వస్తే దానికి సరిగా స్పందిస్తావా? మాకు బాబులంతో ఆ మాట అనేవాడు, స్వామి వినండి, ఐ డోంట్ ట్రస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నాడు ఒకసారి. నేను సలహా పరిచర్యని నమ్మను అన్నాడు. నేనన్నాను, అదేంటి సార్, బైబిల్లో సలహా పరిచర్య కూడా ఉంది కదా అంటే, ఉంది కానీ ఈ రోజున సలహా పరిచర్యకు వచ్చే వాళ్ళందరూ కేవలం ఊరికే నీ సలహా అడుగుతారు కానీ ఆల్రెడీ ఎలా చేసుకుందామనేది ఆల్రెడీ హృదయంలో ఉంటుంది. వాళ్ళు అనుకునేది వచ్చే వరకు నేను గీకుతూ ఉంటారు. నువ్వు గీకుడు భరించలేక అలాగే అన్నావనుకో, మా పాస్టర్ గారు చెప్పారు ఆమె అనుకుని పోతారు. వీళ్ళు స్పందించే రకాలు కాదయ్యా. అందుకని ఈ రోజుల్లో కౌన్సిలింగ్ మినిస్ట్రీని నమ్మలేకపోతున్నాము అన్నాడు. ప్రియమైన సహోదరులారా వినండి, వీళ్ళు స్కెప్టిక్ ఎంక్వైరర్స్ వచ్చి అడిగారు, సందేహంతో విచారణ చేశారు. మేము దేవుని క్రియ చేయాలంటే ఎట్లా అంటే విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అని ప్రభు చెప్పారు. మరి విశ్వాసం ఉంచారా వీళ్ళు? చూడండి 36 వచనం ఏముందో ఇక్కడ. యోహాను సువార్త 6:36లో మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపగలుగున్నారని మీతో చెప్పితిని. మీరు నన్ను చూచి ఉండి కూడా మీరు నా యందు విశ్వాసం ఉంచడం లేదు. మీరు కేవలం స్కెప్టిక్ ఎంక్వైరర్స్, లోపల ఏదో సందేహాన్ని పెట్టుకొని దానినే గట్టిగా నమ్ముకొని ఊరికే ఎంక్వైరీ చేస్తున్నారు కానీ మీరే మారే రకాల కాదు.
ఈరోజు సంఘములో ఎలాంటి మనుషులే ఉంటున్నారు? ఎందుకండి సంఘం ఆశించినంత మేరకు పరిపక్వత చెందడం లేదు. సంఘాలు ఆశించినంత మట్టుగా ఎందుకు సేవలు జరిగించలేకపోతున్నాయి? ప్రాబ్లం ఎక్కడుందనంటే, వినండి ప్రియులారా, ఏం వాక్యం తక్కువైపోతుందండి? కావలసినంత వాక్య సంపద. సావాసానికి మనుషులు తక్కువ, మనుషులు ఎక్కువే. కానీ దేవుడు ఆశించిన స్థాయి ఎందుకు రావడం లేదంటే, మనం కేవలం లోపల ఏదో పెట్టుకుని విచారణ చేస్తాము, దానికి సమాచారం దొరికినా కానీ సమాచారం ప్రకారం అడుగులు వేయము, మనకు అన్ని అనుకూలంగా ఉంటేనే చేసుకుని పోతాము. ఇలాంటి వారు కూడా మంచోళ్ళు కాదు. యేసుతో సంఘములో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, నేను 5 సంగతులు చెప్పాను. 6వ సంగతి చెప్తాను రండి, టైం అవుతుంది. అక్కడే 41, 42 వచనాలు చదువుతాను చూడ. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమునని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనము ఎరుగుదుము కదా. నేను పరలోకము నుంచి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడు? వీరెవరండి అని అంటే, వీళ్ళు డౌట్ కాదు, మర్మర్స్ సరుగుకునే రకాలు. ఆయనను గురించి సనుక్కుంటున్నారు. వాళ్ళ సనుగుల కారణం ఏంటంటే, ఏసన్నాడు, నేను పరలోకము నుంచి దిగి వచ్చిన వాడను, నేను జీవాహారాన్ని. ఈ క్లెయిమ్స్ అతని దైవత్వాన్ని కూర్చున్న క్లెయిమ్స్. ఈ యూదులందరూ కూడా వినండి, మీ పితరుల ద్వారా దేవుడు చేసిన వాగ్దానములను బట్టి వచ్చిన నేను మీ మెస్సియాను అని ఎంత స్పష్టంగా చెబుతుంటే, అతను దైవత్వం అర్థం చేసుకోలేక వీళ్ళు సనుక్కుంటూ యేసుతో ఉన్నారు. మన మధ్య కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సనుగుతూ యేసుని సేవిస్తుంటారు. అమ్మా వింటున్నారు కదా, సనుగుతూ ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. పౌలు ఫిలిప్పీయులతో అంటాడు, రే మీరు ప్రభువుని సేవించినప్పుడు మీ సనుగులు గొనుగులు మానండ్రా అన్నాడు. చదువుతాను చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 14 వచనం ఇలా ఉంది, మీరు మూర్ఖమైన ఒక్కరి జనమ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు మానేయండి, సంశయాలు మానేయండి, సమస్త కార్యాలు దేవుని పేరట చెయ్యండి. సనగొద్దు. సనిగి సంహారకుని చేత హతమైపోయారు. నేను చాలాసార్లు మీతో చెప్పాను, మనుషుల దగ్గర కనబడే పాపంలో దేవునికి కోపం తెప్పించే పాపం సనుగుతూ బతకడం. నీకు నచ్చలేదా? ప్రేమతో సత్యంతో చెప్పాయి, అంతేగాని లోలాపలు లొడారించుకోక లొడారమ్మలాగా. కొంతమంది వినండి, లోలాపలు సనుక్కుంటారండి, అది ఎంత ప్రమాదం వీళ్ళకి అర్థం కాదు. వద్దు 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 వద్దు, లోపల సనుగులు సంశయాలు వద్దు. అది మనకి మంచి ఎవరిని దీవెనను తెచ్చిపెట్టదు. కనుక వినండి, వీళ్ళు యేసుతోనే ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోలేక, ఆయన దైవత్వాన్ని గ్రహించలేక సడుగుతూనే యేసుతో సావాసం చేస్తున్నారు. ఈ రోజున సంఘాల్లో కూడా ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఉండకూడదు అనే విషయాన్ని గమనించాలి. నేను 6 రకాల మనుషుల గురించి చెప్పాను. అందులో సరైనోడు ఒక రకమే. రిసెప్టివ్ పీపుల్, అంగీకరించే వాళ్ళు ఒక్కలే సరైన వాళ్ళు. ఇప్పుడు మిగిలిన చెప్పిన 5 రకాల మనుషులు వారు యోగ్యమైన మనుషులైతే కానే కాదు. టైం అయిపోతుంది రండి, తర్వాత చెప్తాను. వినండి ప్రియమైన స్నేహితులారా, మరో రకం వీళ్ళ గురించి చెప్తాను చూడండి. 52వ వచనం, యూదుడు ఈయన తన శరీరమును ఎలాగా ఇవ్వగలడని ఒకరితో ఒకరు వాదించుకొనిరి. వినండి ప్రియులారా, వీరు ఎలాంటో తెలుసా? మోకర్స్ విత్ ఆర్గ్యుమెంట్స్, వాదనలతో అపహాస్యం చేసేవాళ్ళు. అలా చెప్పేదేంటండి, ఎలా చెప్పేదేంటండి, ఇది ఎలాగవుతుందండి, అది ఎలా అవుతుందండి. మళ్ళీ వాదన ఒకటి వినడి, అపహాస్యముతో వాదన చేయటం, వ్యంగ్యంగా వాదన చేయడం. సంఘంలో ఎవరి మంచి కనబడుతుంది, అదే సమయంలో చెడు కూడా కనబడుతుంది. మంచిని చూసి మనం బోధనని మంచి చేయాలి, చెడుని చూసి బుద్ధి తెచ్చుకొని అలా చేయకుండా ఉండాలి. అంతేగాని చెడు కనబడింది అనుకోండి, మనం అపహాస్యంతో ఆ సంఘటన తీసుకొని ఊరికే వాదనలు చేసుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు.
మౌనము సరైన జవాబులు ఇస్తుంది, సమయము సరైన పరిష్కారాలు ఇస్తుంది. సమయం ఇచ్చే పరిష్కారాలు కూడా కాగలేక వినండి ప్రియులారా, ఏమంటే ఆ చెడును వచ్చి ఊరికే కూర్చుని వాదన చేసుకొని పరిహాసంగా మాట్లాడుకోవడం అది దేవుని పిల్లల లక్షణమే. మరి మనకు తెలుసు మొదటి కీర్తన మొదటి వచనం ఏంటమ్మా? ఇదెందుకు తెలియదు మనకి? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, తర్వాత ఏంటంటే మరి ఎవరితో కూర్చొని ఎవరి మీద నువ్వు అపాస్యంతో వాదనలు చేసుకుంటున్నావు? నువ్వు యేసుతో ఉన్నదానివా? నువ్వు ప్రభు సంఘములో ఉన్నవాడివా? నీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవి చాలా వినండి మోసరి నుంచి వస్తున్నాయి, అది అపాస్యము నుంచి వస్తున్నాయి. కొంతమంది ఇసుమంత భయం లేక తాత్విక ఎవరిని గ్రహింపు లేని వారు ఎవరిని ఆర్గ్యూ చేస్తారు విత్ మోకరి, అపాస్యముతో వాదన చేయటం. ఇది మంచి ఆత్మీయ లక్షణం కాదు. ఇలాంటి వాళ్ళు కూడా యేసుతో ఉన్నారు, యేసు ప్రభుకు నచ్చలేదండి వీళ్ళు కూడాను. ఇప్పుడు 7 రకాల మనుషులు చూస్తే సరైనోడు ఒక రకమే, మిగిలిన 6 రకాలు పొల్లు రకాలు అన్నమాట. సంఘములో ఈ రకాలు ఉంటాయి. యేసుతోనే ఆ రోజు ఉన్నారు, నేడు సంఘములో ఎందుకు ఉండరు మరి? ఇది మనం ఆలోచించాలి. రండి మరో సంగతి చెప్తాను. 60వ వచనంలో మరో రకం మనుషులు ఉన్నారు. 60 ఎవరో చదువుతాను చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలరని చెప్పుకునేది. ఏమిటండి వీరి గుణం అంటే వినండి, వింటారు కానీ నొచ్చుకుంటూ వింటారు. అఫెండెడ్ హియరర్స్, వాక్యం వినడానికి శ్రద్ధగానే ఉన్నట్టుంటారు, కానీ వారి మీదకి దేవుని వాక్యం దాడి చేస్తే నొచ్చుకుంటారు. మా గురించే చెప్పారు, మా మీదే అన్నారు అనుకుంటారు. చెప్పిన మాట యొక్క తీవ్రత అర్థం కాక, యేసు ప్రభు యొక్క రక్తమాంసాల గురించి చెప్పిన మాట అర్థం చేసుకోలేక, దాని తాత్పర్యం గ్రహించలేక వారు అసెండ్ అయిపోతున్నారు. ఇది కఠినమైన మాట, ఇలాంటిది ఎవడు చేయగలడు, ఎలా చెబుతున్నాడు ఏంటి ఈయన అని అఫెండ్ అవుతున్నారు. ఒక్క మాట మీతో చెప్పనివ్వండి. నేను చాలా కాలం కిందట, అనగా వినండి దాదాపు 22 సంవత్సరాల కింద చదివాను ఒక దైవజనుడు రాసిన మాట, గెటింగ్ అఫెండెడ్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ప్రైడ్. నీ మీదకి వచ్చిన ఏదైనా ఒక సందేశానికి నువ్వు నొచ్చుకుంటున్నావనంటే అది నీ లోపల గర్వానికి చిహ్నం, నీ లోపల ఉన్న అహానికి చిహ్నం, నీ లోపల ఉన్న అహంకారానికి చిహ్నం. వినండి, వల్నరబుల్ అయినోడు నేను చిన్నగా ఉండాలి, నేను దీన మనసుతో ప్రభుని వెంబడించాలి, సాత్వికంతో నేను ఉండాలి, నన్ను తగ్గించుకోవాలి అనుకునేవాడు అఫెండ్ అవ్వడు, నొచ్చుకోడు. సరే, నేను ఆ స్థానానికి వెళ్ళడమే మంచిది, ఆ స్థితిలోనికి వెళ్ళిపోవడమే మంచిది, నేను అలా ఉండడమే నాకు ఆశీర్వాదం అని అనుకుంటాడు. కానీ నీ మీదకి వచ్చిన మాట నీవు అర్థం చేసుకోలేక వింటున్నావు, కానీ దాని మీద నువ్వు కఠినంగా బాధ పెట్టుకుంటున్నావు, నొచ్చుకుంటున్నావు అని అంటే దేవుని వాక్యం నీ లోపల ఎప్పుడు పనిచేస్తుంది చెప్పండి? తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు తెస్సలోనిక సంఘస్థులను అభినందిస్తూ, మీరు విన్న వాక్యం మీలో కార్యసిద్ధి కలిగించింది అన్నాడు. తెస్సలోనికలో వాళ్ళు విన్నారు ఆ వాక్యం, మిగిలిన దేవుని వాక్యం వినలేదు. వాళ్ళు విన్నారు, వీళ్ళు విన్నారు. మరి తేడా ఏమిటి అంటే, తెస్సలోనికలో ఉన్న వాళ్ళు వారి దగ్గరకు వచ్చిన వర్తమానము అది మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా దేవుని వాక్యం నుంచి వారు స్వీకరించారు, అంగీకరించారు. అందుకే విన్న వాక్యం వారి లోపల కార్యసిద్ధి కలుగు చేస్తుంది, కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఇన్ని ప్రసంగాలు వింటూ వస్తున్నావు సహోదరుడా, ఇన్ని వర్తమానాలు వింటూ వస్తున్నావు సోదరి. ఏదైనా దేవుని వాక్యం నీ లోపల ఒక మార్పు, ఒక పరివర్తన కలిగించి నిన్ను మార్పుకు దోహదపడిందా? లేకపోతే నువ్వు ఎలాంటి మనిషివో తెలుసా? ఏంటంటే అఫెండెడ్ ఇయర్, వింటావు కానీ నొచ్చుకునే రకానివి నీవు. ఇలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, అలాగనే వినండి ప్రియుల సంఘములో కూడా ఉంటారు. కానీ ఇలాంటి వారుగా ఉండడం ఇది మనకు మంచిది కాదు. ఇది 8 రకాల మనుషులు, అందులో 7 రకాల మనుషుల్లాగా ఉండకూడదు, ఒక రకం మనిషిలాగే ఉండాలట.
సరే 9వ సంగతి చెప్తాను రండి. 9వ సంగతి ఏముందో తెలుసా? 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయన వెంబడించలేదు. వీళ్ళండి బాబు వెనుక తీసి వెళ్ళిపోయారు, మరి ఎన్నడనూ యేసును వెంబడించలేదు. వీళ్ళు ఎవరండి అంటే ఇవాడు బ్యాక్స్లైడెడ్ డిసైపుల్స్, దిగజారిన శిష్యులు. సంఘాల్లో ఉంటారు దివాలాకోరులు. మన దగ్గరకు వచ్చే బ్రదర్ని అడిగాడు, ఆరంభంలో బాగా వాక్యాన్ని ప్రేమించేలా కనబడ్డాడులే, మనతో ఉన్నాడు, క్షణం ఒకసారి రావడం మానేచ్చు, తప్పేమీ లేదు, మనమేనా దేవుళ్ళమా దేవదూతలమా, ఎవడు మనకు నచ్చపోవచ్చు, ఆయన గారికి అనుకున్నాను, క్షణం ఒకసారి కనిపిస్తే ఏం బ్రదర్ రావడం మానేశారంటే, అతగాడిస్తే ఏమండి సంజాయిషి ఏంటో తెలుసా, మీ దగ్గర కుర్చీలు లేవు అన్నాడు. అక్కడ మేడం మందిరం ఉన్నప్పుడు మీ దగ్గర కుర్చీలు లేవు బ్రదర్, ఎట్లా మాకు తప్ప కొన్నామమ్మా బాబు, కింద కూర్చోలేకపోతున్నారని మీ కూడా కుర్చీలు కొన్నాం. అసలు కింద కూర్చుంటేనే బాగుంటుంది భక్తికి. అతని గారికి ఎందుకు నచ్చలేదట, కుర్చీలు లేవట. సరే మరొక సిస్టర్ గారు కూడా మన దగ్గర రాలేదు, మంచి చెల్లి, మరి ఎందుకో రాలేదు, ఆవిడ ఇష్టం, తప్ప మనం ఏం చేయగలుగుతాము. ఏమమ్మా మందిరానికి రావడం మానేసావంటే మీ దగ్గర స్తుతి ఆరాధన లేదట. స్తుతి ఆరాధన అంటే అర్థం ఏంటో ఆవిడకి అర్థమైందా అని అనుకున్నాడు పాపం అమాయకురాలు. ఆవిడకి ఆరాధన అంటే ఏమర్థమైందో తెలుసా, నిలబెట్టి చేతులు ఇట్లా ఊపించి హల్లెలూయా స్తోత్రాలు కొట్టేసి దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను అంటే కెమెరా డాన్స్ ఆవిడ ఇక్కడ. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటో స్తుతి ఆరాధనట. మీ దగ్గర డాన్సుల్లో ఉండవన్నా, మీ దగ్గర చప్పట్లు ఉండవన్నా, మీ దగ్గర ఊపులు ఉండవన్నా, మీ దగ్గర ఎదురులు ఉండవన్నా, మీ దగ్గర ఓ కబ 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 రికందరియా తరతర ఈ భాషలు ఉండవన్నా, మా దగ్గర రికందరియాలు లేవట. నచ్చలేదు ఆ చెల్లికి. దెయ్యపట్టినప్పుడు వచ్చి రికందర ఇంటి గొడవలేకపోనేమో, ఎక్కడ కూడా మా రికందర బ్యాచ్ ఉందని మనతో ఉండునేమో సిస్టర్ గారు. వింటున్నారా? బ్యాచ్ లేడని వాళ్ళకి నచ్చలేదు. యేసు చెప్పిన మాటలు, యేసు ఇచ్చిన క్రమశిక్షణ, యేసు చెప్పిన తాత్విక విషయాలు, యేసు చెప్పిన పరలోక సంబంధ విషయాలు వారు అర్థం చేసుకోలేక వినండి ప్రియులారా, వెనుక తీసి వెళ్ళిపోతున్నారు. వీరెవరో తెలుసా? దివాలాకోరులైన శిష్యులు. బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాల్లో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాల్లో హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? మీరు వెనుక తీయొద్దు, నీతిమంతుల విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారం మీరు వెనుక తీయొద్దు. మీరు వెనుక తీశారా మీ యొద్ద దేవునాత్మక సంతోషం ఉండదు. తర్వాత అంటాడు, మీరు ఆత్మను నశింప చేసుకునే వారు అవుతారు. వెనుక తీసేవారు దేవునాత్మక సంతోషము కలిగించలేరు. వెనుక తీసేవారు, వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, వారు తమ ఆత్మను రక్షించుకునే వాళ్ళు కాలేరు. వినండి, ఒక మాట మీతో చెప్తాను. నీ మనసుకు నచ్చకపోతే, నీ హావభావాలకు వ్యతిరేకంగా ఉంటే యేసును విడిచి విత్తుడ్రవ్వాలని కోరుకోవడం అది దివాలాకోరు శిష్యత్వం. సంఘములో యేసుతోనే, సంఘములోనే ఇలాంటి దివాలాకోరు శిష్యులు ఉంటారు. ఇలాంటి వారుగా మనం ఉండకుండా ఉండడం మంచిది. ఇప్పుడు 9 చెప్పాను, ఇందులో ఉండవలసింది ఒక రకమే కనబడ్డారు ఇప్పటి వరకు. మిగిలిన 8 రకాల మనుషులు ఒక్క రకం సరైనోడు కాదు. సరే, టైం అవుతుంది కనుక వివరించలేను. రండి ఇంకో సంగతి చెప్తాను. 68వ వచనం, 69వ వచనం ఇలా ఉంది. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదము, నీవు నిత్య జీవం మాటలు గలవాడము, నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఈయనెవరో తెలిసిన వినండి ప్రియుల, పబ్లిక్ కన్ఫెసర్, యేసును గూర్చి బహిరంగంగా ఒప్పుకునేవాడు. యేసును గురించి బహిరంగంగా ఒప్పుకునేవాడు. ఇలాంటి వాళ్ళు కూడా దేవునికి కావాలి, అంగీకరించే వాళ్ళు కావాలి, ఒప్పుకునే వాళ్ళు కావాలి. వాళ్ళు సంఘములో ఉండవలసిన సరైన మనుషులు, వారు యేసుతో ఉండవలసిన సరైన మనుషులు. మిగిలిన ఏ రకము సరైన రకం కాదు. ప్రియులారా వినండి, నేను తరచుగా మాట అంటాను, నీ హృదయంలో కన్విక్షన్ జరిగితే, నీ నోట్లోంచి కన్ఫెషన్ జరిగితే పరలోక ప్రభు క్లీనింగ్ చేస్తాడు నిన్ను. హృదయంలో నువ్వు ఒప్పించబడితే,
నీ నోటితో నువ్వు ఒప్పుకోగలిగితే పరలోక ప్రభువు నిన్ను శుద్ధి చేస్తాడు. దేవుని పిల్లలంగా, దేవుని కుమారులు కుమార్తెలవగా ఆయన చేత మనం శుద్ధీకరించబడాలనంటే ముందు ఈ 2 అనుభవాలు కావాలి. ఒప్పించబడు, ఒప్పుకో. కొంతమంది ప్రభువుని గురించి ఒప్పుకోలేరు. ఎందుకో తెలుసా ప్రియులారా? వీరు మనుషులకు భయపడిపోతారు. నేను చెప్పలేదండి, ఇదే యోహాను సువార్తలో ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త ముగింపుకు వచ్చేసాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుతాను చూడండి. 42 నుంచి ఏమి రాసిందో. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు కానీ సమాజం నుంచి వెలివేయబడతామేమో అని పరిచర్యలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. అయ్యో, ఎంత విచారం! యేసునందు విశ్వాసం ఉంచారట, కానీ మనుషులకు భయపడిపోయారట. ఈ మనుషులు దూరం అయిపోతారేమో అనుకున్నారట. అందుచేత వినండి ప్రియులారా, యేసు దేవుడని వారు నోటితో ఒప్పుకోలేదట. కారణం, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా కోరుతున్నారు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువ కోరుతున్నారు. కానీ అంతమంది చెడ్డ మనుషుల మధ్య ఒక వ్యక్తి అంటాడు, ప్రభువా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచిపెట్టి నేనెక్కడికి వెళతానయ్యా, అందరూ దివాళకోరులైనా నేను నీతోనే ఉంటాను అన్నాడు. ప్రియులారా, మెజారిటీ ప్రభుని వదిలేస్తుంది, మైనారిటీ మాత్రమే ప్రభుని హత్తుకుంటుంది. మీకు ఒక విషయం చెప్పనా? సంఘాల్లో కానీ క్రైస్తవ సమాజంలో కానీ మెజారిటీ దేవునికి చెందింది కాదు, మైనారిటీయే దేవునికి చెందింది. అందుకని యేసు ప్రభు గొప్ప మందా భయపడకూడదు లేదు. చూసారు, అంత బాగా చెప్పారు మీరు. మరి నువ్వు చిన్న మందులు ఉంటావా, పెద్ద మందులు ఉంటావా? మరి నీకేం మాయిదారు రోగం? నీకు తెలుసు, చిన్నమంతా భయపడుకుని చిన్న మంద మీద ఆయన లక్ష్య పెడతాడు. మనం అలా ఎదుగుదాం అనుకోకుండా పెద్ద మందా అందులో చేరిపోతే నలుగురితో నారాయణ, కులంతో గోవింద, తెరడడ ఎట్లగట్ట అట్లా పోతుంది జీవితం. ఇది మంచి అలవాటు కాదు ప్రియులారా, ఇది మంచి అలవాటు కానే కాదు. వినండి, రెమినెంట్. దేవునికి మిగిలేదెప్పుడు శేషమే, దేవునికి మిగిలేదెప్పుడు కొంచెమే, దేవునికి చెందింది ఎప్పుడు మైనారిటీయే. వినండి, మెజారిటీ మోసం చేస్తుంది, అమ్మ వింటుండే, మైనారిటీ పరిపక్వతలోకి తెస్తుంది. ఇది మనం గమనించాలి. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరి మాట, ఇప్పుడు ఎన్ని రకాల మనుషులు వచ్చారు? 10 రకాల మనుషులు వస్తే సరైన వాళ్ళు ఎంతమంది వచ్చారు? 2 రకాల మనుషులు. ఒకరు అంగీకరించిన వారు, మరొకరు ఒప్పుకున్న వారు. ఇవన్నీ మిగిలిన 8 రకము ఫాల్టే. సంఘంలో ఈ 8 రకాల మనస్తత్వంతో ఉన్నవారు ఫాల్స్ డిసైపుల్స్, ఫాల్స్ క్రిస్టియన్స్ అని లేఖనం చెబుతున్నది. చివరి మాట చెప్పే ముగిస్తాను చూడండి ప్రియులారా. 71వ వచనంలో, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వారిని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. చివరికి మిగిలింది ఎవడో తెలుసిన? సీక్రెట్ డిసీవర్, రహస్యంగా ఉన్న మోసగాడు. సంఘంలో కూడా సీక్రెట్ డిసీవర్స్ ఉంటారు, రహస్యంగా ఉన్న మోసగాడు ఉంటారు. వీరు సంఘంలో క్షేమం కలిగించే వాళ్ళు కాదు. వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, యేసు ప్రభు శిష్యుల్లో వింటున్నారా? యేసు ప్రభు శిష్యులలో అమ్మ ఇస్కరియోతు యూదాలాగా, పౌలు యొక్క శిష్యులలో ఒక దేమాలాగా, వింటున్నారా? పౌలు యొక్క శిష్యులలో ఒక దేమాలాగా, అలాగనే వినండి ప్రియులారా, యోహాను శిష్యుల్లో ఒక ద్వయత్రకేలాగా చాలా మంది సీక్రెట్ డిసీవర్స్ ఉంటారు. మనం ఆ కోవగా చెందకూడదు. నేను 11 సంగతులు చెప్తే 2 రకాల మనుషులే యోగ్యులు, మిగిలిన 9 రకాల మనుషులు అయోగ్యులు. నా ప్రశ్న మళ్ళీ చెప్తాను వినండి. దేవుని సంఘములో నువ్వెవరివి? తాను నిల్చున్నానని తలచేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ప్రభువులో నిల్చున్నావా? నిలిచి ఉంటే సంఘములో నీవెవరివి? ప్రభువుని అంగీకరించి ప్రభువుని ఇష్టపడే మనిషివా? ప్రభువుని అందరి ముందు ఒప్పుకొని ఆయనను ప్రకటించే మనిషివా? లేకపోతే మిగిలిన 9 రకాల మనిషివా? ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటావమ్మా, ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి అయి ఉంటావు సహోదరుడా. కేవలం ఉజ్జీవము లేని ఉత్సాహమే కనపరుస్తున్నావా?
లేకపోతే జ్ఞానానుసారమే కానీ ఆసక్తిని కనపరుస్తున్నావా? లేకపోతే శరీర సంబంధమైన వాటి కొరకు యేసుని వెంబడిస్తున్నావా? లేక సందేహంతో ఏదో ప్రభు దగ్గర సమాచారాన్ని తీసుకుంటున్నావా? లేకపోతే సనుగుతూ నువ్వు భక్తి చేస్తున్నావా? లేకపోతే వాదనతో పరిహాసాలు చేసుకుంటూ కూర్చుంటున్నావా? అమ్మ వింటున్నారా? లేకపోతే నొచ్చుకుంటూనే వింటూ కూర్చుంటున్నావా? లేకపోతే దివాలా కోరువైతివా? లేక రహస్య మోసగట్టెగా రహస్య మోసగాడుగా బ్రతుకుతున్నావు? ఏదో ఒకటి అయి ఉంటావు. అయితే ఈ 11 రకాల మనుషుల్లో మనం 2 రకాల మనుషులం అవుదాం. అయితే మొదటి మాట, ఎవరిని ఇష్టపడి మన జీవిత నావలోకి తెచ్చుకుందాం. ఆయన ఏలుబడి చెయ్యమందాం, ఆయన పరిపాలించమందాం, ఆయన నడిపించమందాం. మనం చేరుకోవాల్సిన గమ్యానికి క్షేమంగా తీసుకుపోతాడు ఆయన. రెండవది, ఆయనే పరిశుద్ధుడైన దేవుడని, నిత్య జీవ మాటలు గలవాడని ఆయనను ఒప్పుకుందాం. లోకం ముందు కొత్త వాళ్ళకి చెబుదాం ఆయన ఎలాంటి పరిశుద్ధుడో. ఆ సంగతుల లోకానికి వివరించుదాం. ఈ మధ్య కాలంలో నా ధ్యానములో ప్రభు నాకు చెప్పిన మాటలే ప్రకటించాను. ఇది మీ ప్రసంగం కొరకు కాదు, నా వ్యక్తిగత ధ్యానం కొరకైన సందేశం. ప్రభు నన్ను అడిగిన మాట, తాను నిలుచున్నానని తలచేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి స్వామి, నా సంఘములో నువ్వు ఎలాంటి వాడివి అని ప్రశ్నించగా ఈ వాక్య తలంపులన్నీ గీతలు తీసుకొని రాసుకొని ప్రియులారా పక్కన ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని ఇంకా నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఎక్కడైనా ఈ 9 రకాల లక్షణాలు నా లోపల కనబడుతున్నాయా? ఈవేళ మనకి శోభన్ గారు చెప్పారు, కిడ్నీలో బ్లాక్ స్పాట్స్ ఏవో కనబడ్డాయి. రాజమ్మ సిస్టర్ గారికి, అలాగనే మరో సిస్టర్ గారికి, పార్వతమ్మ గారికి, ఇంకెవరి గురించి చెప్పారు కిడ్నీ ప్రాబ్లం. ఏమంటే వింటున్నారు? మన రాజేశ్వరమ్మ వాళ్ళ అమ్మగారికి. వీళ్ళు కిడ్నీలో స్పాట్స్ పర్వాలేదు, ఒకరోజు చచ్చిపోయిన నిశ్చితానికి వస్తాం, కానీ మన స్పిరిచువల్ లైఫ్ లో స్పాట్స్ పడకూడదు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ మచ్చలు మంచివి కాదు. కనుక ఈ మచ్చలు ఎక్కడైనా పడ్డాయేమో కొంచెం వాక్య పెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనల్ని మనమే పరీక్షించుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభు, నాలో ఏ మచ్చ, నాలో ఏ డాగు, ఏ కలంకము లేకుండా నన్ను సరిచేయ నాయన. నేను 2 రకాల మనిషిగా ఉంటాను. నిన్ను అంగీకరించే దానిగా, నిన్ను అనేకులు ఎదుట ఒప్పుకునేవానిగా. అలాగ నన్ను బలపరచవా ప్రభు అని ఎవరికి వారం భారంతో ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీతోనే ఉన్నారు, నీ గుంపులోనే ఉన్నారు 11 రకాల మనుషులు. ప్రభువా, 2 రకాల మనుషులే యోగ్యులుగా ఉన్నారు. మిగిలిన 9 రకాల మనుషులు ఎంత అయోగ్యంగా కనబడుతున్నారు. ప్రభువా, మీరు నన్ను కనికరించి, మీరు నన్ను కనికరించి ఆ 2 రకాల లక్షణాలుండే వ్యక్తిలాగా నన్ను మలుచు నాయన. ఈ 9 రకాల లక్షణాలు నాలో కనబడితే ఈ మచ్చలు, ఈ డాగులు, వీటి నుంచి నన్ను శుద్ధీకరించండి ప్రభు అని సీరియస్గా ఎవరికి వారం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారం భారంతో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సోదరుడు ఫిలిప్ గారు ముందుకు వచ్చి మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ మనసు నిలపండి. ఒకరు ప్రార్థన చేస్తున్నారనంటే ఏమంటే ప్రేక్షక పాత్ర మనం వహించడానికి కాదు. అది ప్రార్థన చేస్తూ ఉండగా మన మనసు కలిపి, ప్రభువా, నేను ఆయనతో పాటు మన హృదయాన్ని కలిపి భారంతో ప్రార్థన చేసుకుని ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభువా, నేను నిలుచున్నాను అనుకుంటున్నాను, కానీ పడిపోకుండా నన్ను మీరు కాపాడండి. ప్రభువా, నీతోనే ఉన్నాను, నీ సంఘంలో ఉన్నాను అని నాకు అనిపిస్తుంది, కానీ నేను ఎలాంటి వ్యక్తినో నాకు అర్థమవుతుండగా కనికరించని భారంతో ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగి అందరూ మోకరించండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఎవరి సంగతి వాళ్ళే పరీక్షించుకోండి. సోదరుడు ప్రార్థిస్తుండగా మనసు కలపండి. ప్రార్థన.